అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం మొదటి వచనం. దాదాపు అదే కాలం ముందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని 2వ వచనం. యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించెను. 3వ వచనం. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. 4వ వచనం. అతనిని పట్టుకుని చెరసాలలో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవలని ఉద్దేశించి అతనికి కావలిండుటకు 4 చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించెను. 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. 6వ వచనం. హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రి ఎందే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి. 7వ వచనం. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడు నుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. 8వ వచనం. అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకుని చెప్పులు తొడుగుకొనమనెను. అతడు అలాగ చేసిన తర్వాత దూత నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. 29వ వచనం. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరగనని గ్రహింపక తనకు దర్శనం కలగని తలంచెను. 10వ వచనం. మొదటి కావలిని 2వ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయాను. 11వ వచనం. పేతురుకు తెలివి వచ్చి ప్రభువు తన దూతకు పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకునేను. 12వ వచనం. అట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారుపేరు గల యోహాను తల్లి అయిన మరియా ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండేది. 13వ వచనం. అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా అదే రోజు తలుపు తట్టుచుండగా రోదే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. 14వ వచనం. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలిచిండా అని తెలిపాను. 15వ వచనం. అందుకు వారు నీవు పిచ్చిదాని వనిరి. అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి. 16వ వచనం. పేతురు ఇంకనూ తట్టుచుందన్న వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి. 17వ వచనం. అతడు ఊరకుండునని వారికి సైగ చేసి ప్రభు తన చెరసాల నుండి ఎలాగో తీసుకుని వచ్చిన వారికి వివరించి యాకోబునకు సహోదరులకును ఈ సంగతులు తెలియజేయడని చెప్పి బయలుదేరి వేరొక చోటుకు వెళ్ళాను. 18వ వచనం. తెల్లవారగానే పేతురు ఏమాయను అని సైనికులలో కలిగిన గలిబిలి ఇంత కాదు. 19వ వచనం. హేరోదు అతని కోసం వెతికినప్పుడు అతడు కనబడినందున కావలి వారిని విమర్శించి వారిని చంపని ఆజ్ఞాపించెను. అటు తర్వాత హేరోదు యూదయ నుండి కైసరయ వరకు వెళ్ళి అక్కడ నివసించెను. 20వ వచనం. తిరుయుల మీదను సిదోనియుల మీదను అతనికి అత్యాగ్రహం కలిగినందున వారేక మనస్సుతో రాజునంతకు వచ్చి అంతఃపురమునకు పై విచారణకర్తయగు బ్లాస్తును తమ పక్షముగా చేసుకొని సమాధాన పడవలని వేడుకొనిది. ఎందుకనగా రాజు యొక్క దేశము నుండి వారి దేశమునకు గ్రాసం వచ్చిచుండెను. 21వ వచనం. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా 22వ వచనం. జనులు ఇది దైవస్వరమే కాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. 23వ వచనం. అతడు దేవుడు మహిమ పరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తని గనుక పురుగులు పడి ప్రాణం విడిచెను. 24వ వచనం. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. 25వ వచనం. బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తర్వాత మార్కు అను మారుపేరు గల యోహానును వెంటబెట్టుకుని యెరూషలేము నుండి తిరిగి వచ్చిరి. ప్రైజ్ ది లార్డ్.